నెలకు 20,000 కోట్ల అప్పు. లెక్క తీయండి ఒకసారి, మీరు కూడా ఆలోచన చేయండి. పోనీ సరే కేసీఆర్ అప్పు చేసిండు, ఏం చేసిండు కేసీఆర్ ప్రభుత్వం? రైతు బంధు ఇచ్చింది, ఊరూరా రైతు వేదికలు కట్టింది, బ్రహ్మాండంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టారు, జిల్లాకు నర్సింగ్ కాలేజ్, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఒక్కదానికి 1,00,000 కోట్లు అయినాయి కదా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తయింది. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథ అయింది. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు, ఇట్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు వ్యవసాయదారుల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పు చేసిన 2 సార్లు రుణమాఫీ 29,000 కోట్లు. దానికి ఇన్ని రకాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? మరి 2,20,000 కోట్లు అప్పు చేసి ఎక్కడ పోయినా డబ్బులను? రైతు బంధు చేసినాడు సరిగ్గా, ఒక కాలం మొత్తం ఎగ్గొట్టినాడు కదా, 2 పంటలు ఎగ్గొట్టినాడు, ఒకటి కాదు 2 పంటలు ఎగ్గొట్టినాడు. 15,000 అన్నాడు, ఇచ్చింది ఎంత? మొన్న 12,000 ఇచ్చి అదే గొప్ప అన్నట్టుగా ఇలా సన్మానాలు చేసుకోండి, సంబరాలు చేసుకోండి అంటున్నాడు. రుణమాఫీ అన్న సరిగ్గా చేసిందా? చేయలేదు. చారణ కూడా కాలేదు సరిగ్గా. బోనస్ బోగస్ అయింది. బోనస్ ఇందాక నాకు ఒక మిత్రుడు ఒక మంచి పాయింట్ చెప్పిన, అసలు యూరియా ఎందుకు సంక్షోభం ఉందో తెలుసా మీకు? ఒక మిత్రుడు అన్నాడు ఈ మాట. ఏమంటున్నాడంటే ఆయన, ఇప్పుడు యూరియా ఇస్తే పంటలు పడతాయి, ఇప్పుడు సన్నవాళ్ళు ఎత్తున్నారు, మరి సన్నవాళ్ళు ఎత్తే బోనస్ అడుగుతారు కదా. ఇక సప్లై యూరియా అయిపోతే అయిపోతుంది, అప్పుడు వడ్డు పడ్డాయి, బోనస్ ఇచ్చే అవసరం పడ్డది, మొదటికే మోసం పెడితే అయిపోతుంది అని చెప్పి ఇదొక ఎత్తుగడ ఒక మిత్రుడు ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చెప్తా ఉన్నాను. వాస్తవమేమో అనిపించింది. ఎందుకంటే ఇక మళ్ళా ఇట్లా దాన్ని ఇచ్చుకోవాలి, యూరియా ఇచ్చి చేసి మళ్ళీ పంటలు పడతాయి, మళ్ళీ బోనస్ అంటారు, మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ తిప్పుతారు. ఎందుకు సపరేట్గా యూరియా లేకుండా చేస్తే రైతులు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి మనకి బాధ లేదని చెప్పి ఇటు యూరియా అయ్యాక అటు కరెంట్ సగం ఇయ్యక ఈ రకంగా సతాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు.